యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి. మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీలో సేవలు ప్రశంసనీయం అని చెప్పేసి హరీష్ రావు పొగుడుతా ఉన్నాడు. యువత ఎప్పటి నుంచో త్యాగాలు చేస్తా ఉన్నది. ఇప్పుడు చేయాల్సిన త్యాగాలు యువత కాదు, మీరు చేయాలి త్యాగాలు. ఏం త్యాగాలు చేయాలి? మీ పదవులు త్యాగాలు చేయాలి. యువత దేశ సరిహద్దుల్లో నిలబడి ఎప్పటి నుంచో చనిపోతా ఉన్నది. సైనికులు కావాలంటే కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. కొంత పరిమితి దాటిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు పదవి విరమణ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు త్యాగాలు చేయాల్సింది ఎవరు? 70-71 ఏళ్ళలో ఉన్నటువంటి నువ్వు ఇంకా పదవి కావాలి, మంత్రి పదవులు కావాలని రాజకీయం చేస్తున్నటువంటి నువ్వు చేయవా త్యాగం యువతకు? అసలు త్యాగాలు ఎవరు చేయాలి? త్యాగాలు చేయాల్సింది మీరు. యువత దేశ సరిహద్దుల్లో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి నిష్పక్షపాతంగా కొట్లాడతాడు ఆ దేశాలతోటి. మరి పార్లమెంట్లోనో అసెంబ్లీలో ఉంటే కొట్లాడా? మోసాలు చేస్తూ డబ్బు సంచులు తీసుకొస్తూ యువత రాజకీయాల్లోకి వస్తుంటే రాజకీయాలను కుళ్ళు రాజకీయాలు చేసి డబ్బుమయం చేసి మోసపు వాగ్దానాలు ఇచ్చి మీరు ఓట్లు కొనుక్కునేటువంటి మీరు కదా ఇప్పుడు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేది. త్యాగాలు చేయాల్సింది మాకు యువతకు బాగానే చెప్తా ఉన్నారు, మరి మీరు చేయాలి కదా. 71 వయసులో నీకు రాజకీయాలు అవసరమా? అదే ఒక యువతకు అవకాశం ఇస్తే ఎంతో త్యాగంగా అవినీతి లేకుండా ఎంత బాగా పరిపాలిస్తారు. ఫస్ట్ నువ్వు చేయి త్యాగం, మాకు చెప్పేది కాదు. యువత ఎప్పటి నుంచో త్యాగాలు చేస్తా ఉన్నది. త్యాగాలు చేయాల్సిందే నువ్వు.